ఉద్యమాలు వచ్చినా ఉప్పెన్లు వచ్చినా 4 సార్లు వరుసగా గెలుచుకుంటూ వచ్చారు. ఈసారి గుడివాడలో కూడా మీకు గెలుపు సునాయాసంగా దక్కిద్దా? ఇప్పుడు మీరు ఒకటి చూసుకోండి, గుడివాడలో 6 నెలల ముందు తెలుగుదేశం అభ్యర్థి ఎవరికన్నా తెలుసా? ఈ గుడివాడలో అడ్రస్ కానీ పేరు కానీ ఊరు కానీ ఉందా? 200 కోట్లకి అమ్మేశాడు. ఒక 50 కోట్లు పార్టీ ఫండ్, 150 కోట్లు ఖర్చు. ఇక్కడ సీట్ ఇచ్చేప్పుడు కూడా మీరు కూడా సీట్ కొనుక్కున్నారా? ఈ గుడివాడ నియోజకవర్గం ఉన్నటువంటి పార్టీ క్యాడర్ 90% కొడాల నానికి సీట్ ఇస్తేనే మేము పని చేస్తామని చెప్పి, నేను ఇండిపెండెంట్ చేస్తానని చెప్పి చంద్రబాబు నాకు ఇచ్చాడు. నేను కొనుక్కోవటం, నేను 1971లో పుట్టా. నేను ఇక్కడే చదువుకున్నా, ఇక్కడే పెరిగా, ఇక్కడే వ్యాపారం చేశా. నేను ఈ గుడివాడ వదిలేసి ఒక అడుగు కూడా అటు ఇటు ఇలా. నేను లోకల్ పక్క కొడాలని అనేవాడు. కృష్ణా జిల్లాలో మంత్రిగా పనిచేసిన వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరు గెలవట్లేదు. అప్పుడప్పుడు అవనగడ్డలో సింహాద్రి సత్యనారాయణ గారు గెలిచారు 80s లో. ఆ తర్వాత పాదసారథి కానీ, దేవిని ఉమా కానీ, కొల్లు రవీంద్ర గారు వీళ్ళందరూ ఓడిపోతున్నారు. మీరు కూడా మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు గుడివాడలో ఎవడో ఇంటి రామారావు 2 సార్లు గెలిచాడు, కటార్ సచిన్ గారు 2 సార్లు గెలిచాడు. లైన్గా 3ఓసారి గెలిచిన వాళ్ళు లేడని చెప్పారు. 3ఓసారి గెలిచారు. 4ఓసారి గెలిచిన వాళ్ళు లేడని చెప్పారు. 4ఓసారి గెలిచారు. రికార్డులు బ్రేక్ చేయటమే కొడాలి నాని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి. అంతేనా? బ్రేక్ అయిపోతుంది. సో ఈసారి గెలిచి మళ్ళీ క్యాబినెట్లోకి వెళ్తారా? క్యాబినెట్లోకి వెళ్ళాలన్నటువంటి ఇంట్రెస్ట్ ఏమో నాకు పెద్దగా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలి, నేను ఎమ్మెల్యే అవ్వాలి, ఈ ప్రభుత్వంలో నాకు భాగస్వామ్యం ఉండాలి. నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే నాకు మంత్రిగా అవసరం. నాకు 500 కోట్ల రోడ్లకి, కాలువలకి, వాల్స్కి అటుకి జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇస్తే చాలు. నా గుడివాడ అభివృద్ధి. ఇంకా ఇవన్నీ అయిపోతే నేను ఇంకా పోటీ కూడా చేయను, ఎవరో ఒకరికి ఇచ్చేసుకోవాలి. పోటీ చేయలేదు. 2020 అయిపోతుంది కదా, 60 ఇప్పుడు 52 ఏళ్ళు. ఇంకోటి 60కి దాదాపు రిటైర్మెంట్ వయసు వస్తుంది. ఎవరో కొత్తగా కుర్రాళ్ళకి ఇస్తే మళ్ళీ వాళ్ళు కొట్టుకుంటారు ఒక 5 సార్లు 6 సార్లు. మా అన్న పేరున ఆయన రిటైర్ అయిపోయాడు. మీకు అంత పిల్లలు లేరు కదా? ఆయనకైతే ఏది వచ్చిన పిల్లలు, మీ చిన్న ఆడపిల్లలు కదా మీ ఇద్దరు. మా అమ్మాయిలకు కూడా 23 ఏళ్ళు వచ్చిన తమ్ముడు కొడుకు. అమ్మాయిని పెడతారా, కొడుకుని పెడతారు? మరి మీ తమ్ముడు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, పెడతారా? వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే. మీ వారసుడు అవుతాడా? రాజకీయాలు ఇప్పుడు ఆయన చదువుకుంటున్నాడు, ఇప్పుడు BBA చేస్తున్నాడు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వస్తారు, ఇంట్రెస్ట్ లేకపోతే మనం అయితే బలవంతంగా ఎవరిని తీసుకున్నాం. ఓకే, లేకపోతే మీ తమ్ముడు కొడుకు మీకు వరుసగా వచ్చేస్తారు. ఎవరైనా మా అమ్మాయిలను, మా తమ్ముడు కొడుకు. మా అమ్మాయిలకి అయితే ఇంట్రెస్ట్ లేదని చెప్పారు. ఇంకా ఏమైనా ఉంటే ఆడే వస్తాడు, వాడికి కొంచెం ఇంట్రెస్ట్